హాయ్ వ్యాస్, వెల్కమ్ టు హలో లేడీస్. మరి హలో లేడీస్లో మనం ఈ మధ్య సమ్మర్ కలెక్షన్ కలెక్షన్ని చూస్తున్నాం. అంటే కాటన్స్లో అలాగే డ్రెస్ మెటీరియల్స్ అవి కూడా చూస్తున్నాం కదండి. అలాగే మనం వెడ్డింగ్ వేర్ కలెక్షన్ని కూడా తరచుగా చూస్తూనే ఉన్నాం కదా. మరి ఈ రోజు ప్రత్యేకించి సమ్మర్ స్పెషల్ మంచి పార్టీ వేర్ అండ్ రెగ్యులర్ వేర్ డ్రెస్ మెటీరియల్స్ని చూడడానికి మనం వచ్చేసాము అమీర్పేట్లో ఉన్న తరుణి అనే షోరూమ్కి. మరి ఇక్కడ ఉన్న కలెక్షన్ ఏంటో చూసేసేద్దాం. సో ఈరోజు మనం అమీర్పేట్లో ఉన్న తరుణి షోరూంలో సెమీ స్టిచ్డ్ అండ్ అన్స్టిచ్డ్ డ్రెస్ మెటీరియల్స్ని చూడబోతున్నాం కదండి. అందులో ముందుగా చూడాలి అంటే కనుక ఆల్రెడీ మీకు ఇందాకే చెప్పినట్టుగా సమ్మర్ కలెక్షన్ కాబట్టి మనకి ఏంటంటే కంఫర్టబుల్గా ఉండాలి. వేసుకున్న తర్వాత కూడా కొంచెం ఈ ఎండలకు కానీ లేకపోతే కనుక చిరాకులకు కానీ కొంచెం కంఫర్టబుల్గా ఉండే ఫ్యాబ్రిక్స్ని తీసుకున్నారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే పార్టీస్ కూడా మనకి సమ్మర్లో ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం పార్టీ వేర్ లాగా కూడా ఉండే డ్రెస్ మెటీరియల్స్ని అలాగే సెమీ స్టిచ్డ్ డ్రెస్ మెటీరియల్స్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం కదా. సో ఇప్పుడు కనుక ఒక డ్రెస్ మెటీరియల్ తీసుకుంటే దుపట్టా అంతా కూడా మనకి ఏంటంటే కొంచెం జార్జెట్ షిఫాన్ దుపట్టా లాంటిది వచ్చేసింది. దీని మీద అంతా కూడా గోల్డెన్ మనకి చిన్న చిన్న బూటీస్ లాగా ఇచ్చేసారు. అండ్ బార్డర్స్ దగ్గరికి వచ్చేసరికి కూడా 2 డిఫరెంట్ బార్డర్స్ ఇవ్వడం జరిగిందండి. సో ఈ ప్యాటర్న్లో మనం తీసుకోవచ్చు అనమాట దుపట్టాన్ని. మరి డ్రెస్ అంతా కూడా చూస్తూ ఉంటే మెటీరియల్ అంతా కూడా మనకి ఏంటంటే టసర్ ఫ్యాబ్రిక్లో తీసుకున్నారండి. సో ఏంటంటే ఇది మనకి చక్కటి ఒక గ్రాండ్ అండ్ రిచ్ లుక్ అనేది ఇస్తూ ఉంటుంది అనమాట. సో పార్టీ వేర్గా కూడా మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కనుక చూస్తూ ఉంటే అంటే దుపట్టాలో మనకి ఏవైతే ఫ్లవర్ బూటీస్ లాంటివి ఇచ్చారో గోల్డెన్ థ్రెడ్తో, దీనిలో కూడా ఎంటైర్గా మనకి ఆ థ్రెడ్తో ఉన్న గోల్డ్ బూటీసే కనిపిస్తూ ఉంటాయి అనమాట. అండ్ కిందకి వచ్చేసరికల్లా బార్డర్స్ దగ్గరికి కొంచెం హెవీగా ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ రెడీమేడ్ లెగ్గిన్స్ అంటే చూడీ ప్యాంట్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ ప్యాటర్న్లో మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ మెటీరియల్ దగ్గరికి వెళ్ళాలి అంటే కనుక కొంచెం కాటన్ కాబట్టి రెగ్యులర్ వేర్లా ఉండేది తీసుకుంటే కనుక మనం ఈ ప్యాటర్న్స్లో ప్రిఫర్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ఏంటంటే ప్యూర్ కాటన్లో ఇచ్చారండి. దీనిలోనే సెల్ఫ్ థ్రెడ్ వర్క్తో మనకి అక్కడక్కడ వర్క్ అనేది తెలుస్తూ ఉంటుంది అనమాట. అంటే కంప్లీట్గా ప్లెయిన్గా అంటే ప్రింటెడ్ ఫ్యాబ్రిక్లా కాకుండా ఇది వచ్చేసి కంప్లీట్గా ప్లెయిన్గా వచ్చేసింది. అండ్ అక్కడక్కడ ఈ సెల్ఫ్ థ్రెడ్ తోటి మనకి వర్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. కిందకి వచ్చేసరికల్లా మనకి ఏంటంటే ఈ స్టోన్ వర్క్ అనేది కొంచెం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కొంచెం బార్డర్స్ దగ్గరికి వచ్చేసరికల్లా కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. అంటే జనరల్గా మనం చూస్తూ ఉంటే కనుక ఈ లక్నవీ చికెన్ వర్క్ ఎలా ఉంటుందో మనకి ఆ ప్యాటర్న్లో ఇచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. దుపట్టా దగ్గరికి వస్తే మనకి ఏంటంటే కొంచెం సాఫ్ట్గా ఉండే ఫ్యాబ్రిక్ని తీసుకున్నారు. దానిలో ఏంటంటే కలర్ కాంబినేషన్ మనకి ఈ విధంగా ఇచ్చారండి. అంటే ఒక ఫ్లష్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్లో మనకి దుపట్టాను డిజైన్ చేయడం జరిగిందనమాట. టోటల్గా చూస్తూ ఉంటే ఒక లేసింగ్ మెటీరియల్ తోటి ఆల్ 4 సైడ్స్ దుపట్టాకి బార్డర్స్ ఇచ్చేసారు. దీనిలో కూడా మనకి స్టోన్ వర్క్ అనేది బార్డర్స్లో కనిపిస్తూ ఉంటుంది. ఇంకా కంప్లీట్గా బాటమ్ దగ్గరికి వస్తే కనుక కొంచెం ఆరెంజ్ షేడ్ని ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ ప్యాటర్న్లో కొంచెం రెగ్యులర్ వేర్ డ్రెస్ మెటీరియల్గా కూడా దీన్ని తీసుకోవచ్చు. మరో అన్స్టిచ్డ్ అంటే సెమీ స్టిచ్డ్ డ్రెస్ మెటీరియల్ కావాలి అనుకుంటే మనం ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి మనకి బ్రొకేడ్ డిజైన్స్లో కనిపిస్తుంది అనమాట. జనరల్గా బ్రొకేడ్స్ మనం ఈ మధ్య శారీస్లోకి అలాగే బ్లౌజ్ పీసెస్లో బనారస్ బ్రొకేడ్స్ని చూస్తున్నాం కదా. సో ఆ ప్యాటర్న్లో డ్రెస్ మెటీరియల్ని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనిలో చూస్తూ ఉంటే కనుక హెవీగా ఇచ్చేసారనమాట. బ్రొకేడ్ వర్క్ అంతా కూడా కొంచెం హెవీగా కనిపిస్తుంది. బార్డర్స్ దగ్గరికి వచ్చేసరికి చాలా సన్నటి బార్డర్స్ ఇవ్వడం జరిగిందండి. మరి హైలైట్ పార్ట్ ఏంటి అంటే కనుక ఈ డ్రెస్లో నెక్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే నెక్కి మనకి చూస్తూ ఉంటే ఈ గోల్డెన్ బాల్స్ని ఇచ్చేసారు. అలాగే ఈ జర్దోజీ వర్క్ ఏదైతే ఉంటుందో అది కూడా ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఏంటంటే కర్దానా బీడ్స్ని కూడా యూజ్ చేశారనమాట. సో మనకి నెక్ పార్ట్ అంతా కూడా చూస్తూ ఉంటే చాలా రిచ్గా కనిపిస్తూ ఉంటుందండి. అండ్ కలర్ కాంబినేషన్ కూడా చూస్తున్నాం కదా. మనకి ఏంటంటే క్రీమ్ కలర్కి డార్క్ పింక్ కలర్ అంటే రాణి పింక్ కలర్ కాంబినేషన్లో మనకి ఇవ్వడం జరిగిందనమాట. బాటమ్ కావాలనుకుంటే మనం సెల్ఫ్ కలర్లో వేసుకోవచ్చు. లేదంటే కాంట్రాస్ట్ మెయింటైన్ చేయాలి అనుకుంటే కాంట్రాస్ట్ కలర్ లెగ్గిన్స్ వేసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న కొన్ని డ్రెస్ మెటీరియల్స్ మనం చూద్దామండి. సో భాగల్పూరి సిల్క్లో కనుక తీసుకుంటే మసాబా ప్రింట్స్ అనేవి మనకి ఇప్పుడు కొంచెం ఫేమస్గానే ఉన్నాయి కదా. జనరల్గా శారీస్లో చూస్తూ ఉంటాం హాఫ్ అండ్ హాఫ్ శారీస్ అని, లేదంటే కనుక సింపుల్గా కుర్తీస్ అని, వీటిలో మనం భాగల్పూరి అంటే మసాబా ప్రింట్స్ని చూస్తూ ఉంటాం కదా. అదే మనకి భాగల్పూరి ప్రింట్స్లో వచ్చిందండి. దీన్నంతా కూడా మనకి ఏంటంటే పీకాక్స్ ప్యాటర్న్లో ఇచ్చారనమాట. సో ఈ ప్యాటర్న్లో ఇప్పుడు మనం చూస్తున్నట్టుగా కూడా మనం తీసుకోవచ్చు. ఇదంతా కూడా మనకి మసాబా ప్రింట్స్ లాగా ఇచ్చారు. బార్డర్స్ వచ్చేసరికి ఒక గ్రీన్ అండ్ ఒక బ్లూ బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది.
జరిగిందనమాట. సో డ్రెస్ మెటీరియల్ని మనం ఈ ప్యాటర్న్స్లో కూడా తీసుకోవచ్చండి. అండ్ దీనికి ఏంటంటే మనకి కాంబినేషన్ లాగా కాంట్రాస్ట్లో నైస్ బ్లూ కలర్తో మనకి ప్యాంట్ అనేది వస్తుంది. మనం దీన్ని పటియాలా లాగా స్టిచ్ చేయించుకోవచ్చు, లేదు అంటే కనుక చుడీ ప్యాంట్స్లో తీసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. అంటే డిపెండింగ్ ఆన్ మనం డ్రెస్ ఎలాగా స్టిచ్ చేయించుకుందాం అనుకుంటున్నాం, పంజాబీ సూట్సా లేదంటే పటియాలా స్టైలా లేదంటే చూడీదారా అనేది. అండ్ నెక్స్ట్ దుపట్టా దగ్గరికి వచ్చేసరికల్లా దుపట్టా కూడా మనకి అదే ఫ్యాబ్రిక్లో ఇవ్వడం జరిగింది, కాకపోతే మనకి డిఫరెంట్గా ఇచ్చేసారనమాట. డిజైన్ అంతా కూడా కొంచెం డిఫరెంట్గా అనేది కనిపిస్తూ ఉంటుంది. మనం కనుక ఇక్కడ చూస్తుంటే ఒక బార్డర్ అంతా మనకి పింక్ కలర్లో ఇచ్చారు, మరో బార్డర్ వచ్చేసి గ్రీన్ కలర్లో ఇచ్చారు. సో బాగల్పూరి సిల్క్లో ఏమైనా డ్రెస్ మెటీరియల్స్ కావాలి అనుకుంటే మసాబాస్ ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్లో ఉన్నాయి కాబట్టి ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చండి. నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ చూడాలి అంటే కనుక ఈ ప్యాటర్న్లో కూడా తీసుకోవచ్చు. ఇది వచ్చేసి జూట్ ఫ్యాబ్రిక్లో మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో దీనిలో కూడా ఏంటంటే కంప్లీట్గా మనకి ఫ్లారల్ మెటీరియల్ని ఇచ్చారండి, ఫ్లారల్ ప్రింట్ని కంప్లీట్గా ఇచ్చేసారనమాట. కలర్ కాంబినేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా సూపర్గా మనకు కనిపిస్తుంది. సో ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు. కొంచెం డార్క్ గ్రీన్ కలర్ అని చెప్పొచ్చండి, దాని మీద ఈ రెడ్ అండ్ పర్పుల్ కలర్ రెండు కూడా చాలా డామినేటింగ్గా కనిపిస్తున్నాయి అనమాట. ఈ మామిడి పిందెల షేప్లో ఇచ్చేయడం అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది. ట్రెడిషనల్గా ఉండే మ్యాంగోస్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇచ్చారనమాట. సో ఇక్కడ కనుక చూస్తుంటే బార్డర్స్ వచ్చేసి గోల్డ్ రెడ్ కలర్ని బేస్గా ఇచ్చారు, గోల్డ్ కలర్ ఈ ఫ్లవర్ లాగా మనకి మీద డిజైన్ లాగా ఇచ్చేసారు అనమాట. కంప్లీట్గా కిందకు వచ్చేస్తే గోల్డ్ కలర్ తోటే ఒక ఫ్యాన్సీ బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ ప్యాటర్న్లో మనం డ్రెస్ మెటీరియల్ని తీసుకోవచ్చు. అండ్ దీనికి దుపట్టా అండ్ బాటమ్ ఎలా వస్తుందో ఇప్పుడు చూడాలి అంటే కనుక అన్నీ కూడా మనకి ఏంటంటే క్రేప్ డిజైన్స్లో రెడ్ కలర్లో ఇచ్చారండి. ఇందాక మనం చూసింది కూడా క్రేప్లోనే వచ్చేసింది, మనకి బ్లూ కలర్లో ఇచ్చారనమాట. సో ఈ ప్యాటర్న్స్లో మనకి ఫాల్ బాగా ఉంటుంది కాబట్టి చుడీలాగా స్టిచ్ చేయించుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గానే ఉంటుంది అనమాట. ఫిట్టింగ్ కూడా బాగుండాలి అనుకుంటే మనం అలా కూడా తీసుకోవచ్చు ప్యాటర్న్స్లో. అండ్ నెక్స్ట్ దుపట్టా దగ్గరికి వచ్చేసరికల్లా దుపట్టాని మనకి ఇంకొంచెం డిఫరెంట్గా డిజైన్ చేశారు అని చెప్పుకోవచ్చు అండి. అంటే వన్ సైడ్ మొత్తం కూడా మనకి ఇలాంటి ప్లెయిన్ బార్డర్నే ఇచ్చేసారనమాట, రన్ అవుతూ ఉంటుంది. మరో సైడ్ చూసుకుంటే కనుక మనకి ఈ ప్యాటర్న్లో ఇచ్చారనమాట. సో ఈ మోడల్లో కూడా మనం డ్రెస్ మెటీరియల్స్ని తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఒక రా సిల్క్ డ్రెస్ మెటీరియల్ చూద్దామండి. రా సిల్క్ని కూడా జనరల్గా మనం శారీస్లోనే చూస్తూ ఉంటాం, లేదు అంటే కనుక బ్లౌజెస్కి ఎక్కువ చూస్తూ ఉంటాం కదా. కంప్లీట్గా ఫుల్ లెంత్లో ఒక డ్రెస్లో కావాలి మనకి రా సిల్క్లో అంటే కనుక ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తూ ఉంటే కనుక మనకి ఇది కూడా లైట్ క్రీమ్ కలర్లోనే కనిపిస్తుంది, రా సిల్క్ ఫ్యాబ్రిక్లో ఈ డ్రెస్ మెటీరియల్ అంతా. దీని మీద ఏంటంటే సెల్ఫ్ అంతా కూడా థ్రెడ్ వర్క్ తోటి మనకి డిఫరెంట్గా ఇచ్చేసారండి. కొంచెం వర్క్ అనేది హెవీగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. పైనుంచి తీసుకుంటే మనకి ఆల్మోస్ట్ కింద బాటమ్ వరకు బార్డర్ వరకు కూడా ఈ వర్క్ అనేది డిజైన్ అనేది మనకి ఇలా కనిపిస్తూనే ఉంటుంది. నా ఇప్పుడు మనం బార్డర్స్ కనుక చూస్తూ ఉంటే ఈ ప్యాటర్న్లో బార్డర్స్ని మనకి డిజైన్ చేసినట్టు కనిపిస్తుందండి. అవి కూడా రా సిల్క్ బార్డర్సే ఇచ్చేసారు. కాంట్రాస్ట్గా ఒక గ్రీన్ కలర్, ఒక గోల్డ్ అండ్ ఒక పింక్ కలర్ బార్డర్స్ని ఇచ్చేసి ఫైనల్గా కింద పైపింగ్ లాగా ఎట్లా ఇచ్చారంటే గోల్డ్ అండ్ ఒక సిల్వర్ బాల్స్ లాగా ఇచ్చేసారనమాట. బాటమ్ వచ్చేసేసి డార్క్ పింక్ కలర్లో ఇవ్వడం జరిగింది, రాణి పింక్ కలర్లో ఇచ్చారు కాబట్టి నైస్ కాంబినేషన్ మెయింటైన్ చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇప్పుడు దుపట్టా దగ్గరికి వస్తే కనుక దుపట్టా కూడా కొంచెం హెవీగా ఇచ్చారండి. అవుట్ అండ్ అవుట్గా దీన్ని పార్టీ వేర్గా మనం డ్రెస్ మెటీరియల్గా తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే చాలా గ్రాండ్గా ఇచ్చేసారు దుపట్టాని కూడా. దుపట్టా ఏంటంటే లైట్ షిఫాన్ దుపట్టా లాగా మనకు కనిపిస్తూ ఉంటుంది. దీని మీదనే సెల్ఫ్ థ్రెడ్ తోటి మనకి ఈ మ్యాంగో షేప్స్ అనేవి ఇవ్వడం జరిగిందనమాట. అండ్ బార్డర్స్ దగ్గరికి వస్తే ఒక బార్డర్ అంతా కూడా అంటే రెండు బార్డర్స్లోనే మనకి ఏంటంటే డబుల్ షేడెడ్ గ్రీన్ కలర్ని తీసుకున్నారు. ఒక దగ్గర నుంచి చూస్తుంటే గ్రీన్ లాగా ఉంటుంది, మరో దగ్గర నుంచి చూస్తుంటే బ్లూ కలర్ కాంబినేషన్లో కనిపిస్తూ ఉంటుంది. ఒక ఫ్యాన్సీ గోల్డెన్ బార్డర్ ఇచ్చేసేసి డ్రెస్లో ఏ విధంగా అయితే గోల్డ్ అండ్ సిల్వర్ బాల్స్ని మనకి ఆల్టర్నేట్గా ఇచ్చారో దుపట్టాలో ఆల్ ఫోర్ సైడ్స్ మనకు అలాగే ఇచ్చారు కాబట్టి మంచి రిచ్నెస్ అనేది తెలుస్తూ ఉంటుందండి. సో పార్టీ వేర్గా కావాలి అనుకుంటే మనం ఈ కైండ్ ఆఫ్ డ్రెస్ మెటీరియల్స్ని కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు అండి. ఈ ప్యాటర్న్లో మనం తీసుకోవచ్చు అనమాట. అంటే జనరల్గా బ్లాక్స్ అనగానే మన ఇంట్లో ఫంక్షన్స్కి, మన ఇంట్లో ఏమైనా పూజలు అలాంటివి ఉంటే కనుక మనం బ్లాక్ అవాయిడ్ చేస్తాం, కానీ పెళ్ళిళ్ళకి వెళ్ళే వాళ్ళు లేదంటే ఫంక్షన్స్కి వెళ్ళే వాళ్ళు అయితే కనుక బ్లాక్ ప్రిఫర్ చేయొచ్చు. కాబట్టి యాష్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో మనకి బూటీస్ అనేవి కనిపిస్తున్నాయి. అండ్ బార్డర్స్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఆరెంజ్ కలర్లో ఇచ్చారండి. చక్కటి కాంబినేషన్ అనమాట, మనం కొత్తగా చూస్తున్నాం ఈ కాంబినేషన్ని. సో ఈ ప్యాటర్న్లో కూడా మనం తీసుకోవచ్చు. ఇది కూడా అగైన్ మనకి కొంచెం జూట్ ఫ్యాబ్రిక్ లాగా కనిపిస్తుంది. ఈ ప్యాటర్న్లో కూడా తీసుకోవచ్చు. ఫ్లవర్ బూటీస్ లాగా ఇచ్చారనమాట. త్రూ అవుట్ డ్రెస్ అంతా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ బార్డర్స్ దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ విధంగా ఇచ్చారండి బార్డర్స్ని. అంటే ఆరెంజ్ కలర్ బార్డర్స్ ఇచ్చేసారు, బ్రిక్ కలర్ కొంచెం తగ్గినట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఫ్యాన్సీ బార్డర్స్ అంటే చిన్నగా కుందని ఇచ్చినట్టుగా ఒక ఫ్యాన్సీ బార్డర్ రన్ అవుతుంది. కింద పైపింగ్ వచ్చేసి రెడ్ కలర్లో ఇచ్చారనమాట. మనం బాటమ్ దగ్గరికి వచ్చేసరికి బాటమ్ కాంట్రాస్ట్ కలర్లో ఇచ్చారండి. అంటే ఆరెంజ్ కలర్లోనే మనం తీసుకోవచ్చు అనమాట, కొంచెం బ్రికిష్ షేడ్ లాగా. అండ్ సైడ్స్కి కూడా మనకు కావాలి అనుకుంటే అంటే 3/4 స్లీవ్స్ తీసుకున్నా, లేదంటే ఫుల్ స్లీవ్స్ తీసుకున్నా, లేకపోతే షార్ట్ స్లీవ్స్గా పెట్టుకున్నా కూడా మనం వీటిని బార్డర్స్ లాగా యూజ్ చేసుకునే ఒక ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ ప్యాటర్న్లో
యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దుపట్టా వచ్చేసరికి దీన్ని కూడా కొంచెం ఏంటంటే పార్టీ వేర్ లాగా డిజైన్ చేయడం జరిగింది. కాకపోతే ఇది వచ్చేసరికి వైడ్గా ఉండే దుపట్టా కాదండి, కొన్ని అయితే చాలా బ్రాడ్గా మనకు కనిపిస్తూ ఉంటాయి కదా. సో దీనిలో విత్ అనేది ఎక్కువ లేదనమాట, లెంగ్త్ అనేది పెద్దగా ఉన్నా కూడా విత్ అనేది కొంచెం తగ్గించేసి సింపుల్గా అంటే వన్ సైడ్ వేసుకున్నా కూడా మనకి ఏంటంటే ఓన్లీ చెయ్యి ఒకటి కవర్ అయ్యేలాగానే ఈ దుపట్టాని డిజైన్ చేశారు. ఆల్ 4 సైడ్స్ డ్రెస్లో రన్ అయినట్టుగానే మనకి బార్డర్ అనేది రన్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మంచి వైబ్రెంట్ కలర్స్లో చాలా బ్యూటిఫుల్గా ఉన్న టస్సర్ సిల్క్ ఫ్యాబ్రిక్లోని డ్రెస్ మెటీరియల్ని మనం చూడబోతున్నామండి. దీన్ని కనుక మనం చూస్తూ ఉంటే కలర్స్ వచ్చేసి బేస్ అంతా కూడా ఎల్లో కలర్ తీసుకోవడం జరిగింది. దీని మీద ఫ్లవర్స్ వచ్చేసి రెడ్డిష్ ఆరెంజ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ తోటి మనకి లీవ్స్ అంతా అలాగే ఫ్లవర్స్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట. త్రూఅవుట్ మెటీరియల్ అంతా కూడా మనకి ఒకటే విధమైన డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇందాక నుంచి మనం చూస్తున్నట్టు 2-3 మెటీరియల్స్ కూడా చూసాం కదా, మనకి ఈ స్లీవ్స్కి కావాల్సిన బార్డర్స్ వరకు కూడా మనకి సైడ్స్కి ఇవ్వడం జరిగింది అనమాట, బోత్ సైడ్స్. అలాగే కంప్లీట్గా డ్రెస్కి బార్డర్ లాగా వచ్చేసరికి యాజ్ ఇట్ ఈస్గా అవే బార్డర్ని కొంచెం ప్లెయిన్గా ఇవ్వడం జరిగిందండి. అంటే మనకి ఫ్యాబ్రిక్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కొంచెం షైనింగ్గా ఉంది కాబట్టి ఇంకేంటంటే హెవీగా బార్డర్స్ వేసేసుకుంటే కూడా అంత కంఫర్టబుల్గా ఉండదండి, వేసుకోవడానికి కూడా కొంచెం గాడీగా ఉంటుంది అనమాట. అందుకని కొంచెం మైల్డ్గా ఉండడం కోసం ఇలాగా డిజైన్ చేసినట్టుగా కూడా మనం చూడొచ్చు. అండ్ అలాగే దీని బాటమ్ అండ్ దుపట్టాను చూస్తూ ఉంటే కనుక బాటమ్ వచ్చేసరికి కొంచెం కాంట్రాస్ట్ కలర్లో, అంటే దీనిలో రెడ్డిష్ ఆరెంజ్ మిక్స్డ్గా ఇచ్చారు కదా, బాటమ్ వచ్చేసరికి కొంచెం డార్క్గా ఉండే ఆరెంజ్ కలర్ని తీసుకున్నారు అనమాట. దీంతో కూడా మనకి ఏంటంటే మంచి లుక్ అనేది అవుట్ అండ్ అవుట్గా మనకి డ్రెస్ని చూసిన తర్వాత అనేది వస్తుంది. అండ్ దుపట్టాని కూడా మనకి సేమ్ అదే కలర్లో తీసుకున్నారండి, కంప్లీట్గా ప్లెయిన్గా తీసుకున్నారనమాట. ఈ ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకి ఆరెంజ్ కలర్లో దుపట్టాని తీసేసుకున్నారు. ఓన్లీ రెడ్ కలర్ రా సిల్క్ బార్డర్స్ మనకి ఆల్ 4 సైడ్స్ ఇలా రన్ చేసినట్టుగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. కొంచెం ప్యూర్ సిల్క్లో ఉండే డ్రెస్ మెటీరియల్ కావాలి అనుకుంటే మనం ఇలా తీసుకోవచ్చండి. సో కలర్ కాంబినేషన్ కూడా జనరల్గా మనం పట్టు శారీస్లో అలా చూస్తూనే ఉంటాం కదా. ఈ రాణి పింక్ కలర్కి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఇప్పుడు మనం డ్రెస్ మెటీరియల్ని చూస్తున్నాం కదా. సో ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు. దీనిలో ఏంటంటే ఇది అవుట్ అండ్ అవుట్గా పార్టీ వేర్ డ్రెస్ లాగా తీసుకోవచ్చు అండి, ఎందుకంటే కంప్లీట్గా స్టోన్ వర్క్తో మనకి ఇదంతా కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఒక నెక్ లాగా కూడా మనకి ఏంటంటే నెక్ డిజైన్ మనకి ఇవ్వలేదు, కానీ నెక్ ప్యాటర్న్ వరకు వదిలేసేసి మనకి కంప్లీట్గా ఈ స్టోన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అండ్ బార్డర్స్ దగ్గరికి వస్తాయి కనుక దీనిలోనే బార్డర్స్ దగ్గరికి వచ్చేస్తే మనకి ఒక గోల్డ్ కలర్ బార్డర్ ఇచ్చారు, 2 ఫ్యాన్సీ బార్డర్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు అనమాట. అండ్ దీనికి హైలైటింగ్గా ఏంటంటే దుపట్టాను కూడా అలాగే పార్టీ వేర్ లానే డిజైన్ చేసినట్టు మనం చూడొచ్చండి. సో దీనిలో కూడా ఆల్ 4 సైడ్స్ ఇవే బార్డర్స్ రన్ అవుతూ ఉంటుంది. మనకి డ్రెస్ మెటీరియల్లో ఎలా అయితే బార్డర్స్ ఇచ్చేసారో ఆల్ 4 సైడ్స్ కూడా అవే బార్డర్స్ ఇచ్చేసేసి దీనిలో కొత్తగా ఏం చూడొచ్చు అంటే మనకి స్టోన్ వర్క్ అనగానే ఇందాక చూసినట్టు వైట్ స్టోన్స్ కాకుండా హనీ కలర్ గోల్డ్ కలర్ స్టోన్స్ని మనకి దుపట్టా అంతా కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు. అండ్ మనకి బాటమ్ వచ్చేసరికి కాంట్రాస్ట్గా బ్లూ కలర్లో వేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకొక డ్రెస్ మెటీరియల్ని చూడాలి అంటే ఇది కూడా పార్టీ వేర్ డ్రెస్ మెటీరియల్ అనే మనకు కనిపిస్తుందండి. ఇదేంటంటే మనకి జూట్ కాటన్లో తీసుకున్నారనమాట. సో ఈ ఫ్యాబ్రిక్లో కూడా మనకి ఏంటంటే చూస్తూ ఉంటే కనుక డ్రెస్ మెటీరియల్ అంతా కూడా కొంచెం ప్లెయిన్గా ఉన్నట్టు కనిపిస్తుంది కదా మనకి. దీని వర్క్ అంతా కూడా ఎక్కడ వచ్చేసింది అంటే ఓన్లీ బార్డర్స్ దగ్గరేనండి, మిగతా అంతా కూడా మనకి ప్లెయిన్గానే ఇచ్చారనమాట. బార్డర్స్ దగ్గరకు వచ్చేసరికల్లా 3 డిఫరెంట్ బార్డర్స్ ఇచ్చేసారు, అది మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఒక బార్డర్ వచ్చేసి బేస్ అంతా పింక్లో ఉంది, దీని మీదనే స్టోన్ వర్క్ అలాగే పర్ల్ వర్క్ అనేది ఎక్కువగా తెలుస్తూ ఉంటుందన్నమాట. మరో బార్డర్ అంతా కూడా రా సిల్క్ ప్లెయిన్ ఆరెంజ్ కలర్లో ఇచ్చేసారు, సెల్ఫ్గా థ్రెడ్స్ ఇందులో రన్ అవుతున్నట్టుగా మనకు కనిపిస్తుంటుంది. కంప్లీట్గా కిందకి చూస్తూ ఉంటే ఒక బనారసీ బ్రొకేడ్ బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ ప్యాటర్న్లో మనకి డ్రెస్ని డిజైన్ చేశారండి. అండ్ దుపట్టా దగ్గరికి వస్తే కనుక అంటే దీనికి కాంబినేషన్లో మనకి బాటమ్ వచ్చేసేసరికి కొంచెం డార్క్ బ్రిక్ షేడ్ లాగా ఇచ్చేసారు. ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు అనమాట కాంబినేషన్ని. సో ఇప్పుడు దుపట్టాను చూస్తే కనుక అంటే డ్రెస్ అంతా కూడా మనకి ప్లెయిన్గా వచ్చిందని ఆల్రెడీ చూసాం కదా. దుపట్టాను చూస్తూ ఉంటే కొంచెం డిఫరెంట్గా ఇచ్చారండి, ప్యూర్ సిల్క్ దుపట్టా లాగా ఇచ్చేసారనమాట. దీనిలోనే ఒక టిష్యూ కడ్డీ బార్డర్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. మరో బార్డర్ వచ్చేసరికి కొంచెం రా సిల్క్లోనే కొంచెం డిఫరెంట్గా ఉండే మెటీరియల్ని తీసుకున్నారు. అండ్ ఫైనల్గా ఒక గోల్డెన్ బార్డర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా వన్ సైడ్ అండి. మరో సైడ్ చూస్తూ ఉంటే కనుక కొంచెం డిఫరెంట్గా ఈ కుందన్స్ అవన్నీ కనిపించేలాగా ఇంకొక బార్డర్ని కూడా డిజైన్ చేశారు. ఇది వచ్చేసి అగైన్ ఫ్లారల్ ప్రింట్లో వచ్చేసి మనకి సెమీ పార్టీ వేర్గా అనుకోవచ్చు, లేదంటే కనుక రెగ్యులర్ వేర్గా ఎక్కువగా తీసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి మనకి అగైన్ టసర్ సిల్క్లో కనిపిస్తుంది అనమాట. త్రూ అవుట్గా కూడా ఇదేంటంటే మనకి ఈ ఫ్లారల్ ప్యాటర్న్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. మనకి మ్యాజెంటా కలర్లో ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి, అలాగే గ్రీన్ కలర్లో డార్క్గా లీవ్స్ అన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి అనమాట. 2 బార్డర్స్ని మనకి డ్రెస్ మెటీరియల్లో కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ కుర్తీలో కూడా ఒక పింక్ కలర్ అలాగే ఒక గ్రీన్ కలర్ మనకి బార్డర్స్ అనేవి ఇవ్వడం జరిగింది అనమాట. మిగతా అంతా కూడా ప్లెయిన్గా ఉంది కాబట్టి దీన్ని రెగ్యులర్ వేర్ డ్రెస్ మెటీరియల్గా కూడా మనం తీసుకోవచ్చు. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి మనకి కంప్లీట్గా ప్లెయిన్గా ఇచ్చేసారండి. అంటే కొత్తగా డిఫరెంట్గా ఉండాలి, బార్డర్స్ ఏమైనా డిజైన్ చేయాలి అలా ఏం కాకుండా చాలా ప్లెయిన్గా ఇచ్చేసారనమాట. అండ్ దుపట్టా దగ్గరికి వచ్చేసరికల్లా ఏంటంటే లైన్స్ అనేది ఇచ్చేసారు.
సో కొంచెం డిఫరెంట్గా కావాలి అనుకుంటే మనం ఇలా కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు అండి. సో దీనిలో చూస్తూ ఉంటే కనుక కంప్లీట్గా పొడుగ్గా ఉండే ఒక లైన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు సెమీ స్టిచ్డ్ డ్రెస్ మెటీరియల్స్ కొన్ని చూడాలి అనుకుంటే కనుక మనం ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకి ప్యూర్ షిఫాన్లో ఇవ్వడం జరిగిందనమాట. సో మనకి వర్క్ అంతా కూడా ఈ విధంగా కనిపిస్తుందండి. బేస్ అంతా కూడా బ్లాక్ కలర్ మీద కొంచెం యాష్ కలర్లో ఈ ఫ్లవర్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, ఈ ప్యాటర్న్ తీసుకున్నారు. అండ్ నెక్ దగ్గర అట్లాగే ఒక సైడ్కి వర్క్ అంతా కూడా చూస్తుంటే అంటే ఇది రైట్ సైడ్ నుంచి స్టార్ట్ అయ్యి వర్క్ అంతా కూడా లెఫ్ట్ సైడ్ దగ్గరికి వచ్చేసరికల్లా ఎండ్ అయిపోతుంది. ఈ ప్యాటర్న్లో తీసుకున్నారు అనమాట. సో దీనిలో చూస్తూ ఉంటే లోపలంతా కూడా కొంచెం వెల్వెట్టి ఫ్యాబ్రిక్ని తీసుకున్నారు, పైన అంతా కూడా పూసల వర్క్ని తీసుకున్నారు, అలాగే గోల్డెన్ కర్దానా బీడ్స్ని కూడా యూజ్ చేయడం జరిగింది. దాంతోనే మనకి వర్క్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఫైనల్గా ఏంటంటే కొంచెం బ్లాక్ కలర్ బార్డర్స్ని కంప్లీట్గా డ్రెస్ అంతా కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు. దీన్ని కావాలంటే మనం కుర్తీలాగా మాత్రం కూడా కావాలి అంటే కూడా సెమీ స్టిచ్డ్ కాబట్టి అది డిజైన్ చేయించేసుకొని కిందకి మనకి కాంట్రాస్ట్ కలర్ లేదంటే రన్నింగ్ కలర్లో మనం లెగ్గిన్ వేసుకున్నా కూడా బాగుంటుందండి. అండ్ నెక్స్ట్ కొంచెం కొత్తగా ఉండాలి అంటే కనుక మనం ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు అనమాట. కంప్లీట్గా మనకి పార్టీ వేర్లా కావాలి అనుకుంటే ఇది కూడా మనకి ప్యూర్ సిల్క్ ఫ్యాబ్రిక్లో వచ్చిందండి. దీని మీద వర్క్ అంతా కూడా మనం చూస్తూ ఉంటే ఈ గోల్డెన్ జరీ వర్క్ అనేది బాగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇది ఓన్లీ మనకి నెక్ దగ్గర మాత్రమే హైలైటింగ్గా ఎక్కువగా వర్క్ ఇచ్చేసారు, మిగతా అంతా కూడా మనకి ప్లెయిన్గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఫైనల్గా బార్డర్స్ దగ్గరికి చూసేసరికల్లా మనకి చాలా సన్నటి బార్డర్స్ కంప్లీట్గా డ్రెస్ అంతా కూడా రన్ అవుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీనికి బాటమ్ కూడా ఏంటంటే రన్నింగ్ కలర్లోనే ఇచ్చారండి, అదే ప్యారెట్ గ్రీన్ కలర్లో మనకి బాటమ్ ఇచ్చేసారు. అండ్ దుపట్టా దగ్గరికి వచ్చేసరికల్లా దుపట్టా ఒక నైస్ కలర్ కాంబినేషన్లో ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ ప్యాటర్న్లో మనం తీసుకోవచ్చు దుపట్టాని. సైడ్స్ అంతా కూడా గ్రీన్ కలర్ రన్నింగ్ బార్డర్లో రన్నింగ్గానే ఫ్యాబ్రిక్లోనే బార్డర్ ఇచ్చేసారు. అండ్ రెండు సైడ్స్కి మాత్రమే మనం చూస్తూ ఉంటే ఈ గోల్డెన్ ఫ్యాన్సీ బార్డర్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. ప్యూర్ షిఫాన్లో మరో పార్టీ వేర్ డ్రెస్ మెటీరియల్ కావాలి అంటే మనం ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు అండి. ఇది కూడా మనకి సెమీ స్టిచ్డ్. అండ్ స్లీవ్స్ చూస్తూ ఉంటే కనుక ఫుల్ స్లీవ్స్ లాగా ఉంది కాబట్టి ఫుల్ స్లీవ్స్ ప్రిఫర్ చేసేవాళ్ళు యాజ్ ఇట్ ఈస్గా ఇలానే తీసుకోవచ్చు. లేదు అంటే కనుక వీటిని కట్ షార్ట్ చేయించుకొని షార్ట్ స్లీవ్స్ ప్రిఫర్ చేసేవాళ్ళు అలా కూడా చేయించుకోవచ్చు అనమాట. అండ్ కలర్ కాంబినేషన్ చూస్తున్నారు కదా, బ్లూ అండ్ గ్రీన్ కలర్లో చాలా బ్యూటిఫుల్గా మనకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ నెక్ దగ్గర చూస్తూ ఉంటే చాలా రిచ్నెస్ అనేది తెలుస్తుందండి, ఎందుకంటే దీనిలో కంప్లీట్గా కుందన్స్ యూజ్ చేశారు, స్టోన్స్ యూజ్ చేశారు, అలాగే ఈ కర్దానా బీడ్స్ని అలాగే గోల్డ్ బీడ్స్ కూడా యూజ్ చేశారు అనమాట. మిగతా అంతా కూడా గోల్డెన్ థ్రెడ్ తోటే ఇలా కింద నుంచి చూస్తూ ఉంటే కనుక బార్డర్స్ దగ్గర లేదంటే ఈ వర్క్ అంతా చూస్తూ ఉంటే కనుక గోల్డ్ కలర్ యూజ్ చేశారు కాబట్టి అవుట్ అండ్ అవుట్గా కూడా మనకి పార్టీ వేర్ లుక్ అయితే కనుక కంప్లీట్గా వచ్చేస్తుందండి. మేజర్ కలర్ మనకి టాప్లో బ్లూ కలర్ ఉంది కాబట్టి దానికి కాంట్రాస్ట్లో బాటమ్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్లో ప్లెయిన్గా ఇచ్చేసారనమాట. సో దుపట్టా దగ్గరికి వస్తే కనుక కంప్లీట్గా బ్లూ కలర్లో తీసుకున్నారు విత్ ఓన్లీ సింపుల్ గోల్డెన్ బార్డర్స్ని యూజ్ చేశారండి, ఎందుకంటే డ్రెస్ అంతా హెవీగా ఉంది కాబట్టి బార్డర్ మనకి దుపట్టా బార్డర్స్ వచ్చేసరికి చాలా ప్లెయిన్గా ఇచ్చేసారనమాట. సో ఇంతవరకు కూడా మనం అన్స్టిచ్డ్ అండ్ సెమీ స్టిచ్ డ్రెస్ మెటీరియల్స్ చూసాం కదండి. మరి ఇక్కడ చూస్తూ ఉంటే కనుక కంప్లీట్గా అన్నీ కూడా మనకి ఏంటంటే రెడీమేడ్ కాటన్ డ్రెస్సెస్ ఉన్నాయండి. కొన్ని సెమీ పార్టీ వేర్, కొన్ని పార్టీ వేర్ డ్రెస్ మెటీరియల్స్, కొన్ని ఏమో కంప్లీట్గా రెగ్యులర్ వేర్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి కదా. సో వాటిని ఇప్పుడు ఒక లుక్ వేస్తే కనుక చాలా బ్యూటిఫుల్గా కంఫర్టబుల్గా ఉండాలి అంటే కనుక ప్లెజెంట్గా ఉండేలాగా ఈ ప్యాటర్న్స్లో కూడా తీసుకోవచ్చండి. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే సైజెస్ కావాలంటే స్మాల్ నుంచి మీడియం నుంచి మనకి ఎక్సెల్ వరకు కూడా అన్ని సైజెస్లోనూ దొరుకుతూ ఉంటాయి. సో కొంచెం కాటన్ ఫ్యాబ్రిక్ కావాలి అంటే కనుక ఇలా తీసుకోవచ్చు. ఇది ఏంటంటే మనకి కంప్లీట్గా ప్లెయిన్ క్రీమ్ కలర్ని ఇచ్చేసారనమాట బేస్గా. దాని మీదనే మనం చూస్తూ ఉంటే డిఫరెంట్ కలర్స్లో ఆరెంజ్ తీసుకున్నారు, పింక్ తీసుకున్నారు, గ్రీన్ తీసుకున్నారు. ఆ కలర్స్లో మనకి ఏంటంటే జామెట్రిక్ డిఫరెంట్ షేప్స్ని ఇచ్చేసారు. అండ్ అక్కడక్కడ చిన్న స్టోన్ వర్క్ అనేది ఇచ్చారనమాట. కంప్లీట్గా బార్డర్స్ని కనుక చూస్తూ ఉంటే సన్నటి లేసింగ్ లాంటిది ఇచ్చేసారనమాట. సో ఈ ప్యాటర్న్స్లో కూడా మనం డ్రెస్సెస్ని తీసుకోవచ్చు. ఇంకొంచెం ఇలానే ప్లెజెంట్ కలర్స్లో కావాలి అనుకుంటే గ్రీన్ విత్ వైట్ కాంబినేషన్లో ఇలా తీసుకోవచ్చు అండి. దీనిలో ఏంటంటే సెల్ఫ్ వర్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట మ్యాక్సిమం. తర్వాత చూస్తూ ఉంటే మనకి వైట్ కలర్లో ఈ బూటీస్ కూడా కనిపిస్తూ ఉంటాయి. దీనికి దుపట్టా వచ్చేసరికి మనకి ఈ విధంగా డిజైన్ చేశారనమాట. మనకి జనరల్గా డ్రెస్ అంతా కూడా కొంచెం ఏమైనా వర్క్ వచ్చినా సెల్ఫ్ వర్క్ వచ్చినా కూడా కంప్లీట్గా బాటమ్ వచ్చేసరికి ప్లెయిన్గా ఉంటుంది కదా, అలా కాకుండా దీనిలో ప్రింటెడ్ కాటన్ తీసుకున్నారు. పెద్ద ఫ్లవర్స్ తోటి చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. సో ఆ రెండింటి కాంబినేషన్లోనే మనకి దుపట్టాని డిజైన్ చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుందండి. దీనిలో ఏంటంటే మనకి థ్రెడ్ వర్క్తో ఉన్న బూటీస్ కనిపిస్తున్నాయి, అలాగే ఇలాంటి ప్యాచ్ వర్క్ని కూడా తీసుకున్నారు అనమాట. సో ఈ ప్యాటర్న్స్లో కూడా మనం డ్రెస్సెస్ని ప్రిఫర్ చేసుకోవచ్చు. ఇవి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొంచెం కాటన్ కలెక్షన్ లో చూడాలి అంటే కనుక ఈ విధంగా కూడా తీసుకోవచ్చండి. వెనకాలంతా కూడా చూస్తూ ఉంటే కొంచెం కలంకారీని పోలినట్టుగా మనకి డిజైన్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది కదా. ఫ్రంట్ అంతా చూస్తూ ఉంటే కొంచెం లక్నవీ డిజైన్స్ లాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. జనరల్గా ఇలాంటి మనం
నార్త్ ఇండియన్ స్టైల్లో లక్నవీ డ్రెస్సెస్లో చూస్తూ ఉంటాం కదా, ఆ ప్యాటర్న్లో మనకి ముందరంతా కూడా ఈ కాంతా వర్క్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. బార్డర్స్ దగ్గరకు వచ్చేసరికల్లా సన్నటి కట్ వర్క్ ఉల్లెన్ బార్డర్స్ని తీసుకున్నారండి. బాటమ్ కూడా ప్రింటెడ్ బాటమే వచ్చింది, కాకపోతే కాంట్రాస్ట్ కలర్లో కాకుండా సెల్ఫ్ కలర్లో ప్రింటెడ్ బాటమ్ని ఇచ్చారు. అండ్ దుపట్టాను చూస్తూ ఉంటే కనుక రెండింటి కాంబినేషన్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఈ ప్యాటర్న్స్లో కూడా మనం డ్రెస్సెస్ని తీసుకోవచ్చు. కొంచెం ఇప్పుడు మళ్ళీ సెమీ పార్టీ వేర్ దగ్గరికి వెళ్తే కనుక కొంచెం మంచి లుక్ రావాలి అనుకుంటే అఫ్ కోర్స్ సమ్మర్స్లో మనం బ్లాక్ని కొంచెం అవాయిడ్ చేస్తాము, కాకపోతే డ్రెస్ ఇంత బ్యూటిఫుల్గా ఉన్నప్పుడు ఎలా బ్లాక్ని అవాయిడ్ చేయాలనిపిస్తుంది చెప్పండి. సో దీనికి కలర్ కాంబినేషన్ వచ్చేసి బ్లాక్ విత్ రెడ్ కలర్ ఇచ్చారనమాట. సో టాప్ అంతా కూడా మనకి బ్లాక్ కలర్లోనే ఇచ్చేసి సెల్ఫ్ థ్రెడ్ కలర్ తోటి మనకి ఫ్లవర్ బూటీస్ లాంటివి ఇచ్చారు. అక్కడక్కడ కూడా మనకి ఏంటంటే చిన్న మిర్రర్ వర్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ ప్యాటర్న్లో తీసుకున్నారు. ఇంకా బాటమ్ అండ్ దుపట్టా దగ్గరికి వస్తూ ఉంటే బాటమ్ కూడా ప్రింటెడ్ రెడ్ కలర్ బాటమ్ తీసుకున్నారు. అండ్ దుపట్టా దగ్గరికి వచ్చేసరికల్లా మనకి బార్డర్స్లో ప్రింట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. మిగతా అంతా కూడా ఇలాంటి ఉలెన్ థ్రెడ్ తోటి మనకి చిన్న చిన్న బూటీస్ ఇచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇలా కూడా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్లో విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో తీసుకుంటే కనుక ఈ ప్యాటర్న్లో మనం చూడొచ్చు అండి. దీనిలో కూడా ఏంటంటే మనకి సెల్ఫ్ వర్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఫ్యాబ్రిక్లో యాజ్ ఇట్ ఈస్గా సెల్ఫ్ డిజైన్ అనేది తెలుస్తుంది. దాని మీద నుంచి మనం చూస్తూ ఉంటే గ్రీన్ అండ్ పింక్ కలర్లో ఇలాంటి చిన్న డిజైన్స్ని త్రూ అవుట్గా ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. కొంచెం బలూన్ డిజైన్ లాగా కనిపిస్తుంది. సో డ్రెస్ని చూసారు కదండి, ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. దీని దుపట్టా వచ్చేసరికి ఇప్పటివరకు మనం చూసిన వాటి అన్నిటికంటే కొంచెం డిఫరెంట్గా ఇవ్వడం జరిగిందండి. టోటల్గా కాంట్రాస్ట్ కలర్ తీసుకున్నారనమాట. అండ్ దానిలో ఇచ్చినట్టుగానే ఆ బలూన్ డిజైన్స్ అనే మనకి కాంట్రాస్ట్ కలర్స్లో పింక్ అండ్ ఎల్లో కలర్లో తీసుకొని దానిలోనే వచ్చినట్టుగా డిజైన్స్ మనకు కొంచెం డిఫరెంట్గా ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ ప్యాటర్న్లో కూడా మనం పార్టీ వేర్ రెడీమేడ్ డ్రెస్ మెటీరియల్స్ కాటన్స్లో కావాలి అనుకుంటే ఇలా కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు అండి. సో రెడీమేడ్ డ్రెస్సెస్లోని ఇంకా వెరైటీస్ కావాలి అనుకుంటే కనుక ఇక్కడే ఓవరాల్గా మీరు ఒక లుక్ వేసేసేయచ్చు. సో ఈ సమ్మర్ కలెక్షన్లోని డ్రెస్సెస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ని చూసారు కదండి, మీకు కూడా బాగా నచ్చుంటాయి కదా. మరి ఈ కలెక్షన్ మీరు సొంతం చేసుకోవాలి అనుకుంటే అమీర్పేట్లో ఉన్న తరుణి షోరూమ్కి తప్పకుండా విచ్చేసేయండి. ఇది ఇవాల్టి హలో లేడీస్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.